హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, ఈ పౌర్ణమి రోజున మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ఓకేనా అండి? ఇది ఇవాల్టి టాపిక్ అయితే. ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు 9:30 లోపు వరకు ఫుల్ మూన్ అనేది ఉందన్నమాట. సో మీకు ఒక మంచి రెమెడీ కూడా చెప్తాను. ఓకేనా? మీరు చేసుకోవచ్చు మీ పర్సన్ కోసము. ఫస్ట్ ఎనర్జీస్ అయితే చెక్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. 3 టైమ్స్ అయితే చెప్పుకోండి నేమ్. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్, వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది ఈ ఫుల్ మూన్ డే రోజున వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూపించండి. ప్లీజ్ యూనివర్స్. ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా చూడొచ్చండి. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు, మీరు ఎదురు చూస్తున్న పర్సన్. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ తెలియచేయండి. మీ పరిస్థితి ఎలా ఉందనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? అలాగే లైక్ చేశాక హైప్ అనేది వస్తుందండి, ఆ హైప్ కూడా చేయండి. ఓకేనా? లైక్ అండ్ హైప్ రెండు చేయండి. మీరు ఇచ్చే సపోర్టు నాకు ఒక ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనండి? కింగ్ ఆఫ్ కప్స్. ఈ ఫుల్ మూన్ డే రోజున ఎలా ఉన్నారు? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ ఫుల్ మూన్ డే రోజున ఎలా ఉన్నారు? ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? ఇది వాళ్ళ ఎనర్జీస్ అండి. మీది కూడా చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ స్వర్డ్స్. ఇది మీ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్. ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కదా? నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 15, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి, క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఏంజిల్ నెంబర్ మీకు 333 కనిపిస్తూ ఉండొచ్చు. ఎక్కడైనా వాల్ క్లాక్లో అయినా, మీరు చూస్తున్న సెల్లులో అయినా. నెంబర్ 16 కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా చూద్దాం. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడ మీ పేరు చెప్పుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. మీ ఎనర్జీస్ అనేది తీస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఎలా ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి. ప్రజెంట్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి?
ఇంకా ఎలా ఉన్నాయి? మీరు హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ కొంతమంది హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది చాలా పెయిన్ అయితే ఉంది. ప్రాబ్లమ్స్. మీరు ఒక జస్టిస్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ వస్తారా రారా అనే ఫీలింగ్ అయితే మీలో ఉందన్నమాట. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీకు నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 16, ఇక్కడ 1 అయితే ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 11, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 10, నెంబర్ 5 మీవైతే ఇలా కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం. కార్డ్స్ కరెక్ట్గా లేవు కదా. మీ పర్సన్ ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళ మానసిక స్థితి సరిలేదు. ఇక్కడ హెల్త్ కూడా సిక్ అయినట్లు కనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఏమున్నది ఒకరికి చెప్పుకోలేరు. ఆ బాధని బయటికి వ్యక్తం చేయలేరు అన్నమాట. ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ ఒక కర్మ అనేది సిచ్యువేషన్ అనేది నడుస్తుంది. వీళ్ళు గతంలో మిమ్మల్ని అంటే వీళ్ళకి 2 ఆప్షన్స్తో మీ మీ పట్ల ఒక పొసెసివ్ చూపించడము, మిమ్మల్ని దూరం చేసుకోవడము, మిమ్మల్ని మోసం చేయడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఇది ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అయిండొచ్చు. రొమాంటిక్ అయినా, లేకపోతే ఒక ఫ్యామిలీ అయినా, తను చేస్తున్న మీ మధ్యలో ఒక వర్క్ బిజీతో అయినా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. సో ఇక్కడ నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో వీళ్ళేంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ వీళ్ళుంటున్న పరిస్థితి సరిలేదు. అంత హ్యాపీగా అయితే లేరు. చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది. బయటపడాలని ఉన్నా నేను బయట పడలేకపోతున్నాను అనే ఫీలింగ్ వీళ్ళల్లో ఉంది. ఇది నా వల్ల కాదేమో, నేను ఇక్కడొచ్చి బందీ అయిపోయాను. మీకు చూపించాల్సిన ప్రేమ మీకు చూపించలేకపోయాను. ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నానో అక్కడ బందీ అయ్యాను అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచన అయితే చేస్తున్నారన్నమాట. ప్రజెంట్ చాలా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ప్రజెంట్ కర్మ సిచ్యువేషన్లో అనేది వీళ్ళు ఉన్నారన్నమాట. కానీ ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళు అనుకోని ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయన్నమాట. అది ఫ్యామిలీలో అయినా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా, ఒక వ్యక్తి పరంగా అయినా ఏదైనా కావచ్చు. సో అక్కడ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి కర్మ అనేది ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ బయటపడలేని స్థితిలో మీ పర్సన్ ఉన్నారన్నమాట. వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఒక సైడు మీ సైడ్ రావాలి అని ఉన్నా కానీ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా ఇదంతా ఏంటి అంటే వీళ్ళు తెచ్చిపెట్టుకున్న కర్మ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. మీ పర్సన్కి ప్రజెంట్ అంతా ఒక రీల్ లాగా తిరుగుతుంది. ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో, ఎవరిని నమ్మైతే వెళ్ళారో, సో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వీళ్ళతో సరిలేరన్నమాట. సో అక్కడ నుండి బయట పడదాము అనుకున్నా కానీ బయట పడలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ హెల్త్ కూడా సిక్ అవుతుంది. ఒక బ్యాడ్ కర్మ్ అనేది నడుస్తుందన్నమాట. ప్రజెంట్ వాళ్ళు ఉన్న చోట ఒక చాలా పెద్ద అంటే అక్కడి నుంచి ఒక బ్రేకప్ అయినట్లు కూడా నాకు తెలుస్తుంది ఇక్కడ. కానీ ఆ బ్రేకప్ అనేది చాలా గొడవలతో అనేది జరిగింది. సో అలా జరిగినా కానీ మీ పర్సన్ ఏంటి అంటే ఇగో అన్నమాట. అంటే
ఫస్ట్ పరువు పోతుంది అంటే నా గౌరవం పోతుంది అనుకునే విధంగా మీ పర్సన్ దాస్తున్నారు. ఇది వ్యక్తుల మధ్య ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళ మధ్య అయినా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఏదైనా కావచ్చు. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. సో ఏమున్నా కానీ, ఎన్నున్నా కానీ బయటికి ఒక హ్యాపీగా ఉన్నట్లు, ఒక ఫ్రెండ్స్‌తో జాలీగా తిరగడము, హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ, వీళ్ళు ఉంటున్న సిట్యుయేషన్ ఏంటి అంటే, ఎవరినైతే నమ్మి వెళ్లారో అక్కడ వీళ్ళ పరిస్థితి బాలేదు. అండ్ ఏదైనా వీళ్ళు ఒక బిజినెస్ గానీ, లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటే గూడా, అక్కడ గూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయన్నమాట. సో, అది గూడా కొంచెము ఆ ప్రాబ్లమ్ అనేది ఉంది. ఒక హ్యాపీనెస్ లేకపోయినా కానీ, బయటికి హ్యాపీగా ఉన్నట్లు ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట మీ పర్సన్. కానీ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బయటపడాలి అనే విధంగా ఉంది. కానీ అక్కడి నుంచి మళ్ళా బయటపడలేను అనేది ఉంది. అంటే బయటికి మీకిక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు ఇగో అన్నమాట. అలా చూపించుకుంటున్నారు బయటికి. అంటే చుట్టూ సొసైటీకి కావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళకి కావచ్చు, తనొక కింగ్ ఆర్ క్వీన్ లాగానే బయటికి కనిపిస్తున్నారు తప్ప, సో హ్యాపీగా కనిపిస్తున్నారు తప్ప, కానీ లోపల చాలా లోతుగా చాలా బాధ అనేది ఉంది. ఆ పెయిన్ అనేది ఉంది. ఆ పెయిన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. అండ్ నా పరిస్థితి ఏంటి అనేది ఒక మూగ రోదన అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ ఇక్కడ ఇలా కనిపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉంటున్నారు. ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ హ్యాపీగా ఉన్నారన్నమాట. ఎన్నున్నా ఏమున్నా కానీ వాళ్ళు కొంతమంది హ్యాపీగా కనిపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఏంటి నా సిచ్యువేషను? నేను ఎందుకు ఇలా బందీ అయ్యాను? నా పరిస్థితి ఎందుకు ఇలా తగలడింది అని చాలా బాధ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకైతే చాలా మోసం చేయడం అయితే జరిగింది. చాలా మోసం అయితే చేశారు వీళ్ళు ఫాస్ట్‌లో. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో చాలా మోసం చేసి మీ మనసు చాలా గాయం చేశారు, ఏడ్పించారు, చాలా ఇబ్బంది పెట్టారు. ఏదైనా అంటే సొసైటీ గురించి దూరం చేసుకున్నాను, లేకపోతే మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ మీకు దూరం అవ్వడం థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి పరంగా కూడా అదర్ రిలేషన్ పెట్టుకొని మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. సో మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది. అంటే వీళ్ళేంటి అంటే ఎటూ తేల్చుకోలేక మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఇలా అయితే మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుండి బయటపడాలి అనే ఆలోచనలు అయితే ఉంది. కానీ అక్కడి నుండి బయట పడలేకపోతున్నారు. సో గొడవలుగా ఉంది వాళ్ళ మధ్య. ఎలాంటి గొడవలున్నా, ఎన్నున్నా మళ్ళీ సర్దుకొని కామ్‌గా ఉంటూ, హ్యాపీగా ఉంటూ ఎంజాయ్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్. ఇక్కడ మీ ఎనర్జీస్ ఏంటి అంటే మీకు ఇక్కడ మీరు కూడా ఎన్నున్నా ఏమున్నా కానీ మీ పర్సన్ తోటి రీయూనియన్ కోరుకుంటున్నారు. ఒక హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక మీకు ఒక న్యూ ఆపర్చునిటీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ మీకు మీ పర్సన్ నుంచి ఒక రీయూనియన్ అయితే కాబోతుంది. రీయూనియన్ అయితే జరగబోతుంది. అంటే మీకు నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీరు సెపరేషన్‌లో ఉన్నా ఎవరైనా కావచ్చు. సో మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. ఎవరైతే లవర్స్ కావచ్చు, అన్‌మ్యారీడ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఒక పిక్నిక్ కానీ, ఒక సెలబ్రేషన్స్ కానీ హ్యాపీగా అయితే ఉంటున్నారు ఇక్కడ. ఇక మా పర్సన్ వస్తారా రారా అని ఎదురు చూపులైతే మీరు చాలా ఎదురు చూపులైతే చూస్తున్నారన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీ ప్రేమను కాదనడము, మిమ్మల్ని ద్వేషిస్తూ మిమ్మల్ని పట్టించుకోకపోవడము, ఆ బాధ అనేది మీరు భరించలేకపోతున్నారు. ఇలా అడిగిన దానికి కూడా మీ మధ్య గొడవలైతే పెద్ద గొడవలు జరిగి కూడా ఇక్కడ బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నమాట. అలా బ్రేకప్ అయిన వాళ్ళు చాలా పెయిన్ అయితే ఉంది, ఆలోచిస్తున్నారు. మళ్ళా రీయూనియన్ కావాలనేది అయితే ఆలోచిస్తున్నారు. మీకైతే రీయూనియన్ పక్కా ఈ పౌర్ణమి ఎనర్జీస్ అయితే మీకు రీయూనియన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట.
సో మీకు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీతో గొడవలు అంటే చీటికి మాటికి గొడవలు వేయడం, ఇక్కడ మీరు ప్రశాంతంగా సమాధానం చెప్పినా కానీ వాళ్ళకి అది ఒక అగ్నిపర్వతం లాగానే ఉంటుంది. అంటే అంత కోపం అనేది పెట్టుకుంటారన్నమాట. అంటే ఇంకా మీ మొఖం చూస్తే వాళ్ళకి కోపమే వస్తుంది తప్ప మీరెంత ప్రశాంతంగా మాట్లాడినా, వాళ్ళకెంత ఒక హెల్ప్ చేసినా, ఎంత వాళ్ళ పట్ల సాక్రిఫైస్ చేసినా కానీ చీటికి మాటికి గొడవలు వేయడం జరుగుతుంది. అంటే మీ పర్సన్ పరిస్థితి వీళ్ళ సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మీతో గొడవలు వేసుకోవడం అయితే జరిగింది. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళు థర్డ్ పర్సన్, మీ పర్సన్. సో అలా కూడా ఇక్కడ మీ మధ్య గొడవలు జరిగి బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు, మీ పర్సన్కి మీరు ఒక ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ గొడవలతో మీ రిలేషన్కి అనేది ఒక బ్రేకప్ అనేది వచ్చిందన్నమాట. ఇలా బ్రేకప్ అయిన రిలేషన్ మళ్ళా ఇక్కడ రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ పట్ల మీకు ఒక ఎలా అంటే ఇంకా వాళ్ళకి చెప్పాలి, ఏదైనా నేను కోరుకుంటున్నాను అంటే ఇది నా వల్ల కాదు, ఈ రిలేషన్లో నేను ఏదో ఒకటి వాళ్ళకి చెప్పేసి నా మనసులోది వాళ్ళకి తెలియజేయాలి అనేది మీరు అనుకుంటున్నారు, కానీ తెలియజేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే ఒక న్యాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీకు అంత స్ట్రెంగ్త్ అనేది చాలట్లేదు, ధైర్యం చాలట్లేదు. చూద్దాం మళ్ళా అని ఆలోచిస్తున్నారు అన్నమాట. ఇక్కడ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు మీ ఎనర్జీస్ అనేది ఇక్కడ బాగుంది చెప్పాలంటే. కొంతమందికి ప్రాబ్లంగా అనిపించినా కానీ కొంతమందికి రీయూనియన్ అయితే జరుగుతుంది. సో మీ పర్సన్ ఏంటి అని అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు ఎలా ఉన్నారు అని అంటే మీ పర్సన్ కావాలి అనే కోరిక మీకు బలంగా ఉన్నా కానీ వాళ్ళకి ఫోన్ చేయాలి అనిపిస్తుంది, కానీ ఫోన్ చేయలేరు. మళ్ళా ఆలోచిస్తారు. వాళ్ళకి ఏదో విధంగా ఒప్పించాలి, ఇది నా వల్ల కాదు అనే విధంగా మీరుంటారు, కానీ అలా చెప్పలేకపోతున్నారు అన్నమాట. ఒకవేళ మీ పర్సన్కి ఎదురు పడినా కానీ లేకపోతే కాలర్ మెసేజ్ చేసినా కానీ లేదు ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉండి కూడా అంటే ఒకవేళ చెప్తే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారా ఇవ్వరా అనుకునే విధంగా కూడా మీ ఎనర్జీస్ అనేది ఇలా కనిపిస్తున్నాయి. ఈరోజు ఇస్తారా ఇవ్వరా, నాకు న్యాయం జరుగుతుందా జరగదా అనుకునే విధంగా కామ్ అయిపోతున్నారు. అంటే మీ పర్సన్ పట్ల మీకు ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. వాళ్ళు మీకంటే ఎదురుగానే తిరుగుతున్నారు. సో అది కూడా మీరు భరించలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ దూరం అనేది మీ వల్ల కాదు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఎదురుపడి మీరు చెప్పలేకపోతున్నారు అన్నమాట. సో ఇలా మీ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైనా ఒక బిజినెస్ కానీ లేకపోతే ఇంకేదైనా మీరు స్టార్ట్ చేసి ఉంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే కూడా అందులో కూడా మీరు ఈ రిలేషన్ విషయంలో ఇది మనసులో పెట్టుకొని దాని మీద ఫోకస్ పెట్టలేకుండా మీకు అక్కడ కూడా మీకు ప్రాబ్లం అనేది ఎదురైంది. ఇది జాబ్ విషయంలో అయినా లేకపోతే ఒక బిజినెస్ గ్రోత్లో అయినా కానీ మీకు అనుకోని ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడింది అన్నమాట. సో మేము మళ్ళా ఈ సిచ్యువేషన్ని నేను దాటగలనా, నాకు మళ్ళీ మంచి ఆఫర్ వస్తుందా అనేది మీ ఆలోచనలో ఉన్నారు కొంతమంది. అండ్ మనీ ఖర్చు అవుతుంది అనేది కూడా మీ ఆలోచన. సో ఇలా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఎనర్జీస్ అయితే మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. అంటే పక్కా వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. ఇక రెమెడీ అయితే చెప్తాను, చేసుకోండి. పౌర్ణమి కదా, రేపటి వరకు ఉందన్నమాట. మీరు ఈరోజు నైటే కూడా ఇప్పుడు నేను రీడింగ్ అప్లోడ్ చేస్తే 8, 9 లోపల వస్తుంది అనుకుంటా. సో నా టైం ఇదే కాబట్టి నేను ఈ టైం యానికైతే ఇంకా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఇంకా కొంచెం లేట్ అయ్యేటట్లుంది. నేను ఒకటి చెప్తాను రిలేషన్షిప్ గురించి, మీరు అఫర్మేషన్ అనేది నోట్ చేసుకోండి. ఒక పెన్ను పేపర్ అయితే తీసుకోండి, లేదు సెల్లులో టైప్ చేసుకుంటారా
అలా అయినా ఓకే. లేదు రీడింగ్ మళ్ళా చూసి కూడా మీరు దీన్ని రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? నేను ఎంతో ప్రేమతో కూడిన వ్యక్తిని ఆకర్షిస్తున్నాను. నా ప్రేమ జీవితం ఆనందంగా ఉంది అని చంద్రుణ్ణి చూస్తూ పదే పదే జపించండి. ఓకేనా అండి? చంద్రుణ్ణి చూస్తూ మీరు పదే పదే ఇది జపించండి. ఇంకా మీకు వీలైతే చంద్రుణ్ణి చూస్తూ 108 రాసుకుంటే మంచిది. లేదు ఒక మండలం అంటే 42 రాసుకుంటే మంచిది. ఓకేనా? కుదిరితే 108 రాసుకోండి. లేదు 42 అయితే రాసుకోండి. ఇలా అయితే రాసుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. చంద్రుడికి నమస్కారం చేసుకోండి. అంటే ఇక్కడ మీరు నేను ఎంతో ప్రేమతో కూడిన వ్యక్తిని ఆకర్షిస్తున్నాను అంటే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఆకర్షిస్తున్నారు. నా ప్రేమ జీవితం ఆనందంగా ఉంది ఉంది అని చెప్పాలి, ఉండాలి అని చెప్పొద్దు. మీరు ఏదైతే చెప్తారో అదే యూనివర్స్ అయితే తీసుకుంటుందన్నమాట. సో అందుకని ఉంది, ఆనందంగా ఉంది అనేదైతే మీరు చెప్పాలి. మళ్ళా ఒకసారి చెప్పనా? నేను ఎంతో ప్రేమతో కూడిన వ్యక్తిని ఆకర్షిస్తున్నాను. నా ప్రేమ జీవితం ఆనందంగా ఉంది అని చంద్రుణ్ణి చూస్తూ పదే పదే ఇది మేనిఫెస్ట్ అయితే చేయండి. పదే పదే అనుకోండి చంద్రుణ్ణి చూస్తూ. ఒక లెక్క పెట్టుకొని రాసుకొనైనా రాసుకోండి. లేదు ఒక జపమాల తీసుకొని 108 టైం అయినా చెప్పుకోండి. ఇదైతే చేయండి. మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఈ పౌర్ణమికి మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, మీకు మనశ్శాంతి ఏదైతే లోపించిందో అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. ఇలా కూడా రేపు మార్నింగ్ ఈ పౌర్ణమికి కుదిరితే నైట్ కుదిరితే ఇంకా ఇప్పటికే నైట్ అయిపోయింది. కుదిరితే పౌర్ణమికి చేసుకుంటే మంచిది. శివ పూజ చేస్తే మంచిది. ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లోపించినప్పుడు అభిషేకానికి వెళ్ళడము, మీరు పాలు తీసుకొని వెళ్ళడము, లేదు ఇంట్లోనే శివలింగం ఉంటే నీళ్ళతో అభిషేకం చేయడము, పాలతో అభిషేకం చేయడము, చక్కెరతో షుగర్తో అభిషేకం చేయడము, తేనె ఉంటే తేనెతో అభిషేకం చేయడము, నెయ్యితోనూ పాలతోనూ ఇలా పంచామృతం అంటారు. ఇలా శక్తి ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు మాకంత టైం లేదు, ఏం లేదు అంటే కనీసం నీళ్ళైనా ఆయనకి అభిషేకం చేసుకుంటే మీరు ఈ ఎనర్జీలో చాలా పెయిన్ అయితే ఉన్నారన్నమాట. కోలుకోలేని దెబ్బ పడింది మీకు. సో చాలా బాధపడుతున్నారు. ఆ బాధలోంచి మీరు బయటపడాలి అంటే కనీసము శివయ్య మీద ఆ నీళ్లు పోసైనా అభిషేకం చేయొచ్చు. పాలతో అయినా నీళ్ళతో అయినా అభిషేకం చేయొచ్చు. మీకున్న బాధలు, మీకున్న ప్రాబ్లమ్స్, ఆ మనశ్శాంతి అనేది మీకు లోపించింది. ఆ మనశ్శాంతి తిరిగి మీకు పుంజుకోవాలి అంటే మీరు ఇదైతే చేయండి పౌర్ణమికి. రేపైనా మార్నింగ్ అయినా చేసుకోండి. 9:30 లోపు ఉంది. ఈ 9:30 లోపు కుదిరితే చేసుకోండి. లేదా ఒక శివాలయానికి వెళ్ళండి. అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటే కూడా చూసి మీ మనసులో కోరిక చెప్పుకోండి. మీకు మీ శక్తి మీరు అక్కడికి పాలు తీసుకొని వెళ్తారా, లేదు వాటరే ఇస్తారా మీ ఇష్టం. సో ఇలా అయితే చేసి నమస్కారం చేసుకొని వచ్చేయండి. ఓకేనా అండి? ఇది రెమెడీస్ అయితే ఈ ఫుల్ మూన్ డే రోజు ఈ రెమెడీస్ అయితే చేసుకోండి. హ్యాపీగా ఉండండి. మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి తప్పకుండా. ఓకేనా? మీరు చేసిన వాళ్ళు కూడా మీరు ఈ అఫర్మేషన్ చేస్తాను అని కూడా చేసేవాళ్ళు నాకు కామెంట్ తెలియచేయండి. ఓకే అండి, బాయ్. నేను మరో రీడింగ్తో మీ ముందుంటాను.